ఔరంగజేబు అండ్ బ్రిటిషర్స్ కే అప్పు ఇచ్చిన ఇండియన్. ఇతని గురించి తెలుసుకోవాలంటే ఈ షాట్ ని పూర్తిగా చూడాల్సిందే. కరెంట్లీ మన ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అనగానే ఏ అంబానీనో అదానీనో అని టక్న చెప్పేస్తారు. అయితే 1617 సంవత్సరంలో ఇండియాలో అత్యంత ధనవంతుడు ఎవరో మీకు తెలుసా? అతని పేరే విర్జీ వోహ్రా. ఇతను మొఘలుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందాడు. అంతేకాదు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీచే వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అని అనిపించుకున్నాడు. మనకు ఇండిపెండెన్స్ 1947 లో వచ్చినప్పటికీ మన ఇండియన్స్ కొన్ని వందల వేల సంవత్సరాల నుండి ఇతర దేశాలతో బిజినెస్ చేస్తున్నారు. సో ఇతను చేసే బిజినెస్ వచ్చేసి మిరియాలు, యాలకులు, బంగారం, కాటన్ ఇలాంటి వాటితో బిజినెస్ చేసేవాడు. 1617 అండ్ 1670 సంవత్సరాల మధ్య బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి పెద్ద ఫైనాన్షియర్ గా మారాడు. బ్రిటిష్ వారికి అప్పట్లోనే 2 లక్షల రూపాయలు అప్పు ఇచ్చాడు. అంతేకాదు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఇండియాలోని దక్కన్ ప్రాంతాన్ని జయించడానికి తన యుద్ధం చేసే సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు తన దూతను పంపించి విర్జీ వోహ్రా దగ్గర అప్పు తీసుకున్నాడు. అప్పట్లోనే అతని ఆస్తి దాదాపుగా 8 మిలియన్లు. అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ తో పోలిస్తే మన ఊహలకు కూడా అందదు అతని ఆస్తి. సో ఇంత ధనవంతుడు అయిన ఇండియన్ గురించి ఇన్ని రోజులు మనకు ఎందుకు తెలియకుండా పోయింది?